హలో ఎవ్రీవన్. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఒక్కటే టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, టైంకి ఫుడ్ పెడుతున్నారా లేదా, ఎంత మంచి ఫుడ్ పెడుతున్నారని చెప్పి ఒకటే టెన్షన్ అయిపోతూ ఉంటారు. కానీ పిల్లలకి మంచి ఫుడ్ పెట్టకుండా చెత్త చెత్త ఫుడ్ పెట్టాలని థాట్ ఎందుకు వస్తుందండి? పిల్లలకన్న తర్వాత పేరెంట్స్కి ఆటోమేటిక్గా ఉండే టెన్షన్ ఏదైనా అంటే మంచి ఫుడ్ పెట్టాలి, మంచిగా పెంచాలి అని చెప్పి. ఒకవేళ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా కానీ మరి సన్నంగా ఎందుకున్నారు, లేదంటే లావుగా ఎందుకున్నారు, ఒకవేళ సన్నంగా ఉంటే ఫుడ్ మంచిగా పెట్టట్లేదు అంటారు, లావుగా ఉంటే ఫుడ్ ఎక్కువగా పెట్టేస్తున్నారు అని కూడా అంటారు. అన్నీ వాళ్ళ మాటలే. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే సన్నంగా ఉన్నవాళ్ళు అన్‌హెల్తీ అని కాదు, లావుగా ఉన్నవాళ్ళు హెల్తీ అని కూడా కాదు. ప్రతి మదర్ కూడా బేబీ గ్రోత్ మైండ్‌లో పెట్టుకొని ఫుడ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రోజు వాళ్ళు ఎంత యాక్టివ్‌గా ఉన్నారు, ఎంత బాగా ఆడుకుంటున్నారు అండ్ ఎంత హెల్తీగా ఉన్నారు అనేదే ఇంపార్టెంట్. లావు, సన్నం అనేది అసలు ఇంపార్టెంటే కాదు. అన్‌హెల్తీ ఫుడ్ ఎంత పెట్టినా వేస్టే. హెల్తీ ఫుడ్ కొంచెం పెట్టినా చాలు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.